జీవితం అనేది అందంగా అనిపించినా లోపల చాలా కఠినమైన నిజాలతో నిండి ఉంటుంది. మనం చిన్నప్పుడు కలలతో నిండిపోతాం, కానీ పెద్దయాక ఆ కలలు మెల్లగా మసకబాయిపోతాయి. సమాజం మన మీద పెట్టే అంచనాలు మన మనసును బంధిస్తాయి. మనం మనస్సుని అనుసరించలేక ప్రపంచం చెప్పిన దారిలో నడవాల్సి వస్తుంది. అదే జీవితపు చేదు సత్యం. మొదటి పాఠం: ప్రేమ మనసుకు ఆహారమైనా దానికి ప్రతిఫలం ఎప్పుడూ సమానంగా రాదు. ఎవరినైనా మనసారా ప్రేమిస్తే వారే మనకు గాయం చేస్తారు. అంచనాలు ఎంత ఎక్కువైతే నిరాశ అంత గాఢమవుతుంది. అందుకే జీవితం మనకు నేర్పుతుంది: ఎవరినీ పూర్తిగా నమ్మవద్దు. ప్రతి ప్రేమలో కొంత బాధ తప్పదని తెలుసుకోవాలి. స్నేహం అన్నది బలమైన బంధమని అనుకుంటాం, కానీ కాలం దానికి పరీక్ష వేస్తుంది. కష్ట సమయంలో మనతో ఉన్నవారే నిజమైన స్నేహితులు. మాటలతో మమకారం చూపేవారు క్షణాల్లో మాయమవుతారు. మనకు ఉపయోగం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకునేవారు ఉంటారు. ఈ ప్రపంచంలో నిజమైన స్నేహం అరుదైన రత్నం. ధనం మనకు అవసరమైనా అది మనిషిని మారుస్తుంది. డబ్బు వచ్చినప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు, కానీ అదే డబ్బు పోయినప్పుడు మనం ఒంటరిగా మిగిలిపోతాం. సంపదతో సంతోషం వస్తుందనేది మాయ మాత్రమే. మనసుకు శాంతి డబ్బుతో కొనలేమని జీవితం నేర్పుతుంది. కాలం ఎవరికి ఎదురు చూడదు, అది ఎప్పుడూ ముందుకే సాగుతుంది. మనం దాన్ని వృధా చేస్తే అది తిరిగి రాదు. ఈరోజు మనం వదిలేసిన అవకాశం రేపు పశ్చాత్తాపంగా మారుతుంది. జీవితం తాత్కాలికమని మనం ఎప్పటికీ మర్చిపోతాం. సమయమే మన పెద్ద గురువు, కానీ మనం ఎప్పుడూ చివర్లో నేర్చుకుంటాం. మన కలలు నెరవేర్చుకోవాలంటే కష్టాలు తప్పవు. ప్రతి విజయం వెనుక ఒక బాధ ఉంటుంది. మిగతా వారు చూడేది కేవలం ఫలితం, కానీ మనం అనుభవించేది ప్రయాణం. దారిలో ఎన్ని అవమానాలు వచ్చినా వెనక్కి తగ్గకూడదు. ఈ పోరాటమే మన జీవితానికి విలువను ఇస్తుంది. ప్రపంచం మనల్ని మన తప్పుల ద్వారా తీర్పు చేస్తుంది. ఒక చిన్న పొరపాటు చేసినా మన మంచితనం గుర్తుపెట్టుకోదు. విమర్శలు మన వెనుక నడుస్తాయి, ప్రశంసలు మాత్రం దూరంగా పారిపోతాయి. మనం ఎంత నిజాయితీగా ఉన్నా అందరికీ సంతోషం కలిగించలేము. అందుకే మనం మన విలువ మనమే గుర్తించాలి. కుటుంబం మనకు ఆశ్రయమైనా కొన్నిసార్లు అదే బాధకు మూలమవుతుంది. తల్లిదండ్రుల ఆశలు మనపై భారమవుతాయి. మన స్వప్నాలు వారి అంచనాల మధ్య మనసు చీలిపోతుంది. ప్రతి బంధం ప్రేమతో మొదలై అహంతో ముగుస్తుంది. జీవితం మనకు చూపిస్తుంది బంధాలు కూడా మారిపోతాయని. మనసు ఎంత బలంగా ఉన్నా ఒంటరితనం మనల్ని కదిలిస్తుంది. మన చుట్టూ జనాలు ఉన్నా మనలో ఖాళీగా అనిపిస్తుంది. నిజమైన అర్థం చేసుకునే మనిషి లేకపోవడం బాధాకరం. ప్రతి ఒక్కరి నవ్వు వెనుక ఒక గాయం దాగి ఉంటుంది. ఈ ఒంటరితనే జీవితం యొక్క అత్యంత చేదు నిజం. సత్యం చెప్పడం కష్టం, అబద్ధం చెప్పడం సులభం. కానీ అబద్ధంతో బ్రతికితే మన మనసు మసగబారుతుంది. నిజం మాట్లాడే వారిని ప్రపంచం ఇష్టపడదు. వారు ఒంటరిగా మారుతారు, కానీ లోపల ప్రశాంతంగా ఉంటారు. నిజం ఎప్పుడూ ఓడిపోదు, అది ఆలస్యంగా గెలుస్తుంది. విజయం కోసం పరుగులు తీస్తూ మనం మనసుని కోల్పోతాం. ఇతరులతో పోల్చుకోవడం మనలో అసంతృప్తిని పెంచుతుంది. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు అని మనం మరిచిపోతాం. పోటీ మనసును దహనం చేస్తుంది. చివరికి మనం గెలిచినా మనసును కోల్పోతాం. మనిషి కృతజ్ఞత మరిచిపోవడం సహజం. మనం ఎవరికైనా సహాయం చేసినా వారు మరచిపోతారు, కానీ మనం చిన్న తప్పు చేసినా జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇలాంటివే మనసును గాయపరుస్తాయి. అయినా మనం మంచితనాన్ని వదలకూడదు. అవకాశాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయి. వాటిని పట్టుకోకపోతే పశ్చాత్తాపం మిగిలిపోతుంది. భయం మన కలలను చంపుతుంది. ధైర్యం లేకపోతే ప్రతిభ వ్యర్థమవుతుంది. మనసులో నమ్మకమున్నవాడు మాత్రమే జీవితం మార్చగలడు. పాపం చేసినవాడు కాదు, నిశ్శబ్దంగా చూసేవాడు కూడా బాధ్యుడు. ప్రపంచం తప్పును అంగీకరించకపోవడం వల్లే అన్యాయం పెరుగుతుంది. మనం న్యాయం కోసం మాట్లాడకపోతే అది మాయమవుతుంది. ధైర్యంగా ఎదిరించడం జీవితం యొక్క లక్షణం. మౌనం కూడా కొన్నిసార్లు పాపమే. జీవితం ఎప్పుడూ సజావుగా సాగదు. ఎప్పుడో ఒక్కప్పుడు వర్షం పడుతుంది, గాలి గాలిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మనం మనల్ని తెలుసుకుంటాం. అవి మనలోని బలాన్ని బయటకు తీస్తాయి. ప్రతి తుఫాను మనలో కొత్త మనిషిని పుడతాయి. విజయాన్ని అందుకోవాలంటే ఓటమిని అంగీకరించాలి. ఓడిపోవడం అవమానం కాదు, అది పాఠం. ప్రతి ఓటమి మనను ఒక అడుగు ముందు నడిపిస్తుంది. ఓర్పు ఉన్నవాడు మాత్రమే చివరికి గెలుస్తాడు. విజయం కంటే ప్రయాణమే విలువైనది. కొన్నిసార్లు మనకు ఇష్టం లేని విషయాలు కూడా జరగాలి. అవే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. అనుకున్నట్టు జరగకపోయినా జీవితం ఆగదు. ప్రతి తప్పులో ఒక పాఠం దాగి ఉంటుంది. బాధకే కొత్త దారిని చూపే శక్తి ఉంటుంది.
మనిషి అహంకారం అతన్ని నాశనం చేస్తుంది. తాను అన్నీ తెలుసు అనుకునే క్షణం నుంచే పతనం మొదలవుతుంది. వినయం ఉన్నవాడు ఎప్పుడూ ఎదుగుతాడు. అహంకారం ఉన్నవాడు ఎప్పుడూ ఒంటరిగా పడిపోతాడు. జీవితం మనకు వినయం నేర్పే గొప్ప గురువు. ప్రతి మనిషికి తనకంటూ ఒక గాయం ఉంటుంది, కానీ ఎవ్వరూ దాన్ని బయటపెట్టరు. నవ్వులు చూపించి బాధ దాచుకుంటారు. మనం చూస్తుందేది ముఖం, కానీ లోపల వేదన. అందుకే ఎవరి బాధను చిన్నచూపు చూడకూడదు. మనిషి సమయం వెచ్చించేది ఎక్కడో అదే అతని భవిష్యత్తు అవుతుంది. అలవాట్లు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మంచి అలవాట్లు మనల్ని పైకి లేపుతాయి. చెడు అలవాట్లు మనల్ని చీకటిలోకి నెడతాయి. ప్రతిరోజు చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. మనిషి తన విలువను గుర్తించకపోతే ప్రపంచం ఎప్పుడూ దాన్ని తక్కువ చేస్తుంది. ఇతరుల అభిప్రాయాల కోసం జీవించడం బలహీనత. మనం మన విలువను మనమే నిరూపించాలి. నమ్మకం ఉన్నవాడిని ఎవ్వరూ ఆపలేరు. మన ఆత్మవిశ్వాసమే మన బలం. మన భయాలు మనలోని ప్రతిభను కట్టేస్తాయి. భయాన్ని ఎదుర్కొన్నప్పుడే అది నశిస్తుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం. ప్రతి ముందడుగు మనలోని భయాన్ని తగ్గిస్తుంది. జీవితం ధైర్యవంతులకే అందమైనది. మనసులో ప్రశాంతత కోసం వెతుకుతాం, కానీ అది బయట దొరకదు. అది మనలోనే ఉంటుంది. మనం ఆగి మనసుని విన్నప్పుడు శాంతి వస్తుంది. బయటి ప్రపంచం మనల్ని కదిలిస్తుంది, కానీ లోపలి నిశ్శబ్దం మనల్ని నిలబెడుతుంది. ఆ నిశ్శబ్దమే జీవితం యొక్క తత్వం. ప్రతి మనిషి తన జీవితాన్ని వేర్వేరు కోణంలో చూస్తాడు. ఎవరికీ పూర్తిగా సరిగా అనిపించేది ఉండదు. ప్రతి దారిలో కాంతి కూడా ఉంటుంది, చీకటి కూడా ఉంటుంది. వాటిని స్వీకరించడం నేర్చుకుంటే మనం పరిపక్వం అవుతాం. జీవితం అంటే అంగీకారం. ఆశలు మన జీవితానికి దారి తీస్తాయి, కానీ అవే మనల్ని గాయపరుస్తాయి. ఎక్కువ ఆశించకుండా జీవించడం ఒక కళ. మనం పొందిన దానిలో ఆనందం కనుగొనడం నేర్చుకోవాలి. తక్కువ ఆశలు ఎక్కువ శాంతిని ఇస్తాయి. ఆ తృప్తినే నిజమైన సంపద అంటారు. జీవితం చిన్నదే, కానీ మన ఆలోచనలు దానిని పెద్దదిగా చేస్తాయి. మనం ఎవరికి ఎలా ప్రవర్తిస్తామో అదే మన గుర్తింపు అవుతుంది. దయ, సానుభూతి, ప్రేమ ఇవే మన అసలు సంపద. పేరు, ఖ్యాతి కరిగిపోతాయి, కానీ మంచితనం చిరస్తాయి. మనం వదిలే ముద్ర మన ఆత్మను చెప్పుతుంది. మన చివరి శ్వాసలో మనం పొందిన వాటిని కాదు, ఇచ్చిన వాటినే గుర్తు చేసుకుంటాం. జీవితం గడిచిపోయిన తరువాత గుర్తుండేది మన ప్రేమ, మన మంచితనం మాత్రమే. కాబట్టి బతికున్నప్పుడు ప్రేమించండి, క్షమించండి, సహాయం చెయ్యండి. ఇదే జీవితపు నిజమైన అర్థం. ఇదే చేదు సత్యం. ప్రతిరోజు మరణం వైపు ఒక అడుగు, కానీ దారిలో మనం ప్రేమతో నిండిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.